ఈ వీడియోలో మనం ఫండ్స్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అలాగే ఫండ్స్ను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలన్నది చూద్దాం. ముందుగా ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ చేస్తున్న వెంటనే మనకి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేటివి ఆల్రెడీ నేను చెప్పాను ఇంకో వీడియోలో. సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మాత్రమే మనం లాగిన్ చేయడానికి అవుతుంది. సో ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. ఇది హోమ్ పేజ్. సో హోమ్ పేజ్లో మనకు ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి నాకు అంతా కూడా 0 చూపిస్తుంది. సో ఇక్కడ నేను యాడ్ ఫండ్స్ చేస్తున్నాను. యాడ్ ఫండ్స్, విత్డ్రావల్ ఫండ్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాడ్ ఫండ్స్ కొన్నట్లయితే డైరెక్ట్గా మన బ్యాంకుకు, అంటే మనం ఏదైతే బ్యాంకుకు లింక్ చేసి ఉంటామో ఆ బ్యాంకు తీసుకెళ్తుంది. ఇక్కడ నేను 1 lakh రూపీస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది బై డిఫాల్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్కి తీసుకెళ్తుంది. అక్కడ నా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అమౌంట్ను డైరెక్ట్గా యాడ్ చేసుకునేయచ్చు అనమాట. ఇన్ కేస్ ఐసిఐసిఐ ఇలాంటి బ్యాంక్స్ అయితే వాటికి సపరేట్ పాస్వర్డ్స్ అనేటివి ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసినట్లయితే మనకు అమౌంట్ అన్నది సక్సెస్ఫుల్గా మన డిమాట్ అకౌంట్లోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఒక 2 to 3 minutes ప్రాసెస్ అనేది ఉంటుంది ఇది యాడ్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ కంప్లీట్గా మనం ఫాలో అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఫండ్స్ అన్నవి మన అకౌంట్కు యాడ్ అవుతాయి అన్నమాట. సో నేను జస్ట్ ఓటీపీ ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే, ఇంకా నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అని చెప్పేసి వచ్చింది. అలాగే ఫండ్స్ డిపాజిటెడ్ అని చెప్పేసి నాకు ఇక్కడ మెసేజ్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్జిన్ అవైలబుల్ 1 lakh రూపీ అనేసి నాకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ విత్డ్రావల్ ఫండ్ మీద నేను క్లిక్ చేసినట్లయితే విత్డ్రావల్ ఫండ్లో ప్రస్తుతానికి అయితే చూపించదు. అయితే 1 day తర్వాత కానీ ఒక 6-7 hours తర్వాత నాకు ఇక్కడ 1 lakh రూపీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉంది. సో ఇక్కడ ఎంతైతే అమౌంట్ తీసుకుంటామో అంత అమౌంట్ కొట్టేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు ఆ అమౌంట్ 24 hours మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు మెసేజ్ వచ్చేసి ఇచ్చాడనమాట క్లియర్గా. సో ఈ మెసేజ్ ప్రకారం మనం ఇన్ కేస్ మార్నింగ్ టైంలోనే, అంటే బిఫోర్ 8:30 PM ముందుగానే మనం రిక్వెస్ట్ చేసినట్లయితే మనకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. సో అట్లీస్ట్ 24 hours అనేది మనకు టైం అనేది పడుతుంది దీంట్లో విత్డ్రా చేసుకోవడానికి. మనం 9:30 కన్నా ముందే మనం విత్డ్రా చేసినట్లయితే, అమౌంట్ను విత్డ్రా పెట్టినట్లయితే నెక్స్ట్ డే మనకు 10-10:30 AM కంతా మనకు అమౌంట్ అనేది మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫండ్స్ విత్డ్రా చేసుకోవడం, అలాగే యాడ్ చేసుకోవడం అనేది చేయొచ్చు జెరోదాలో. మరిన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జెరోదాలో అకౌంట్ కావాలనుకుంటే జెరోదాలో డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కింద ఇచ్చినటువంటి నెంబర్కు కాల్ చేయండి, లేకుంటే వాట్సాప్ మెసేజ్ పంపించండి. సో అలాగే అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నాకు మీ డీటెయిల్స్ పంపించవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్. మన వీడియోస్ని తోటి తెలుగు మిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వీడియో రూపంలో చేసి మీకు పంపిస్తుంటాను. థ్యాంక్ యూ ఆల్.